నమస్తే, నేను మీ సతీష్. కృష్ణంరాజు గారి సతీమణి శ్యామలాదేవి గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటే ఒక ప్రచారం అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. మరి ఆవిడ నిజంగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే ఏ పార్టీ నుంచి ఆవిడ పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది? ఇదే హాట్ టాపిక్గా మారినటువంటి అంశం. మరి ఈ అంశంపై మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా కృష్ణంరాజు గారు అంటే అక్కడ ఏదైతే మొగల్తూరు కానివ్వండి, నరసాపురం ఆ ప్రాంతం అంతా కూడా ఒక మంచి అభిమానం, ఇవంతా కూడా చూసాం. కానీ ఆయన కాలం చేసిన తర్వాత ఇప్పుడు ఆయన సతీమణి రాజకీయాల్లోకి రాబోతున్నారు అని చెప్పి ఇప్పుడు ఎన్నికల ముందరైతే కనుక ఒక విస్తృత ప్రచారం జరుగుతుంది. నిజంగా ఆవిడ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉండొచ్చు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. మరి ఈ వార్తలు ఎలా వచ్చినా తెలియదు, కానీ ఆవిడేం రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉంటుందో నేను అనుకోవట్లేదండి. అంటే డెఫినెట్గా కృష్ణరాజు గారు చాలా మంచి నటుడుగా, అలాగే మంచి హోస్ట్, మంచి ఆతిథ్యం ఇచ్చేవాడు. ఒకవేళ ఎవరన్నా మంచి ఆతిథ్యం ఇస్తే మంచి ఆతిథ్యం ఇచ్చారని చెప్పుకునేవాడు. అంటే నాకు ఎందుకంటే కృష్ణరాజు గారిని బాగా దగ్గర నుంచి మనూరు పాండవులు అనే సినిమా మా పక్క ఊళ్ళో దోసకపిల్లో తీశారు. మా హై స్కూల్ అక్కడే, నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉండేవాళ్ళం అప్పుడు 78, 9 నా ప్రాంతం. ఆయన షూటింగ్ తీసేవారు అక్కడ. దాదాపు నెలన్నర ఉన్నారు అక్కడ కృష్ణరాజు గారు వీళ్ళంతా. మళ్ళీ చిరంజీవి, ప్రసాద్ బాబు, రావు గోపాలరావు గారు, అల్రావణం గారు వీళ్ళంతా మా వాళ్ళు దుకాణం అక్కడే మకం. కృష్ణరాజు గారు మాత్రం రాయమండ్రి వచ్చి కూడా మిగతా వాళ్ళందరూ అక్కడే ఉండేవారు. వాళ్ళ తమ్ముడు సూర్యనారాయణ రాజు గారికి, ప్రభాస్ వాళ్ళ నాన్న. అప్పుడు ఆయన చాలా బాగా మాట్లాడేవాడు అందరితో. అంటే హీరో లెవెల్ వేసి కూడా కాదు. సడన్గా అప్పటికి మరి హీరోలు అంటే దేవతలు, స్టార్స్ కదా, అలా దేవుళ్ళు అలా చూసేవాళ్ళు మేము. ఇప్పుడంటే నిక్కర్లు కట్టేసి ఎక్కడ పడితే అక్కడ కనపడుతున్నారు వాళ్ళు రోడ్ల మీద. అప్పుడు అలా కాదు కదా, వాళ్ళు ఎక్కడి నుంచో దిగేశారు బాబు. సినిమా తెరానకాలు ఉంటారేమో అనుకునేవాళ్ళు చిన్నప్పుడు. మేము తెరానకాల నుంచి వస్తారేమో అనుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళు మా ఎదురుకుండా కనపడతామంటే ఒక రకమైన ఇదనమాట. అయితే కృష్ణరాజు గారు రాజకీయాల్లోకి వచ్చాడు, బీజేపీ తరఫున ఉన్నాడు. ఇప్పుడు శ్యామలాదేవి గారు ఒకవేళ రాజకీయాల్లో, ఒకవేళ మీరు అంటున్నారు కాబట్టి ఒకవేళ నిజంగా అటువంటి వార్తలు వస్తున్నాయి కాబట్టి పుకార్లో నిజమో ఏమో ఒక వార్త అయితే వచ్చింది కదా, అలాంటప్పుడు ఆవిడ ఏ పార్టీలో నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు, లేదా పోటీ చేస్తారు అనేటువంటిది మనం ఆలోచిస్తే బీజేపీ అనుకోండి. ప్రస్తుతం బీజేపీ పేరు చెప్తే రాముడు విగ్రహం గుడి కట్టారు కదా, రాముడు వచ్చి నిలబడితే కూడా ఓడిపోతాడు ఆంధ్రప్రదేశ్లో. పొత్తులేయి లేకుండా విడిగా పోటీ చేస్తే బీజేపీ వాళ్ళు రాముడిని ఒక ఇదిగా చూపిస్తున్నారు కదా. మామూలుగా రాముడు అందరు వాడు, దేవుడు అది వేరే కదా, కానీ వాళ్ళు వాడుతున్నారు ఎక్కువ, వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. చేసుకోవచ్చు కూడా, ఎందుకంటే రామ జన్మభూమి, రామాలయం కడతామని, లేకపోతే ఇప్పుడు రామాలయం కట్టించడం ఇవన్నీ. కాబట్టి స్వయంగా రాముడే నిలబడితే ఓడిస్తారు జనం. కారణం ఏంటంటే బీజేపీ వల్ల రాముడిని కూడా వద్దనుకుంటారు. అలాంటిది ఆవిడ అలాంటి పని చేస్తే కృష్ణరాజు గారికి అవమానం చేసినట్టు. ఎందుకంటే పొత్తు లేకుండా నిలబడితే, ఒకవేళ వైసీపీ తరపున ఏమో నిలబడద్దు అనుకుందాం, వాళ్ళు ఏమన్నా లైన్లో పెడతారు, రఘురామకృష్ణరాజు గారు వాళ్ళకి ఇబ్బంది పెడదాం అన్నట్టుగా ఏముంది, పార్టీలో తీసుకుని ఏదో రకంగా ఒప్పించి నిలబెడదాం అనుకుంటే, ఆవిడ కృష్ణరాజు గారు చనిపోయినప్పుడు ఏం చెప్పిందంటే, చంద్రబాబు గారు పరామర్శకు వెళ్ళినప్పుడు మీరే మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలి, రాష్ట్రంలో అరాచకం అన్యాయం అయిపోతుంది, అభివృద్ధి లేకుండా పోయింది, నాశనం అయిపోయింది రాష్ట్రం, తిరిగి మీరు ముఖ్యమంత్రి అయితే బాగుండని చెప్పేసి అనుకునేవారు ఆయన కృష్ణరాజు గారు. వాళ్ళ భర్త ఇలా చెప్పిన మాటలు కాదని ఆ రాజకీయవాదులు వెనకాల పార్టీలోకి వెళ్ళరు కదా. పైగా ప్రభాస్ కూడా కెరీర్ బాగుంది, పీక్స్లో ఉంది. ఆయన అనవసరంగా రాజకీయాల ముద్ర వేసుకోవడం, అతను అందరూ ప్రేమిస్తారు, అభిమానిస్తారు. ఆయన అనవసరంగా ఈ గోల్లోకి రాడు. సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే అందరూ స్వార్థం ఉంటుందని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు సహజంగానే మాకు 10 రూపాయలు ఉన్నాయి, రూపాయి పెడతాం బయటకు అనుకుంటున్నారు, తప్పే ఉంది. మంచి పనులు చేస్తున్న దానికి రాజకీయ ముద్ర వేయకూడదు. ప్రతి వాళ్ళు అందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా అందరూ ఉండరు, వాళ్ళు ప్రతిదీ రాజకీయం చూస్తాడు. ఇప్పుడు ఆ విగ్రహం పెట్టేదో ఉద్ధరించినట్టు చెప్తున్నాడు. అంబేద్కర్ గారు 125 అడుగుల విగ్రహం తక్కువే, 150 అడుగులు పెట్టాలి, నువ్వు ఇంకా పెద్ద ప్లేస్లో పెట్టాలి, 20 ఎకరాల్లో 30 ఎకరాల్లోనే పెట్టాలి. విజయవాడలో ఇరుకు బొక్కలో పట్టుకొచ్చి అవమానం చేసినట్టే ఒక రకంగానే. అలాగే ఎవరో ఉంటారు ప్రతి దాంట్లోనూ రాజకీయం పిండేసి ఏదన్నా సరే లబ్ధి పొందుతామని. వీళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన చనిపోయినప్పుడు కూడా భోజనాలు బ్రహ్మాండంగా పెట్టాడు, ఎంతోమందికి, లక్షలాది మందికి భోజనాలు పెట్టారు. కాబట్టి దీన్ని మనం రాజకీయ కోణంలో చూడకూడదు. ఇట్లా మంచి మనుషులు మంచితనం అని. పైగా రాజుల కమ్యూనిటీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అసలు స్వరూపం తెలిసిపోయింది వాళ్ళకి. తండ్రి కొడుకులు 3 రాజులు, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, 3 రాజులు, సత్యం రామలింగరాజు గారు, అశోక్ గజపతి రాజు గారు, రఘురామకృష్ణరాజు గారు. ఆ ముగ్గురిని ఏ రకంగా చేశారు వాళ్ళు మర్చిపోతారా?
వాళ్ళు మర్చిపోతే మనం గుర్తు చేయమా? సత్యనారాయణరాజు గారు అసలు ఏంటి ఆ కంప్యూటర్లో గొడవ అనేటువంటిది ఏదో తెలియనప్పుడు ఆ సాఫ్ట్వేర్ అంటే ఏటో చూపించి అందరికీ ఎంత డబ్బు జేబులోకి వచ్చేసి జీతాలు అయ్యి చూపించి ఆయన ఎంత అవమానపరిచారు. ఆయన లాగేసుకుని ఆయన ఒక రకంగా చెప్తారు, మన నిజమోటితో తెలియదు కానీ ఆయన చాలా అవమానించారండి తీవ్రంగానే. ఆయన జైల్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తల వంచుకుని ధర్మరాజులాగానే అవమాన భారాన్ని దిగమింగుని ఆయన ఏ సూసైడ్ అని చేసుకున్నాడు అనుకో ఆయన తప్పు చేసాడని నమ్ముతారు, కానీ ఆ శిక్ష అనుభవించేసాడు ఆయన. పాపం కదా, ఆ పాపం వదిలిపెట్టలేదు, ప్రకృతి వదిలిపెట్టలేదు. అశోక్ గజపతిరాజు గారు 1000 ఎకరాలు వాళ్ళ సొంత ఆస్తి ప్రజల కోసం, ప్రభుత్వం కోసం, చదువుల కోసం, ఆరోగ్యం కోసం, దేవాలయాల కోసం, హైందవ ధర్మాన్ని, హిందూ జీవన విధానాన్ని సహకరించే విధంగా 1000 ఎకరాలు ఇచ్చేసాళ్ళు. ఆలయ ట్రస్టీగా ఉండి కూడా నా అనామకుడు నిలబడాల్సి వచ్చి ఎవరినో తీసుకొచ్చి పెట్టేసి ఆయన అవమానించలేదు. ఇలాంటివన్నీ మర్చిపోతారా? పైగా ఎవరో అనేక మంది చేత మాటలనిపించి అతను ఎవరో ఒక అతని చేత దూషించేలా చేశారు. ఆయన్ని ఎంత కోపం ఉన్నా ఆయన మాట అనగలమండి. అశోక్ గజపతిరాజు గారిని ఆయన మనం రైల్వే స్టేషన్లో ఫోటో చూసారా? ఆయన రాజు కాదు, మహారాజు. అటువంటి వ్యక్తి ఎంత సామాన్య నిరాడంబరంగా, నిగర్వం, అటువంటి వ్యక్తిని నీకు ఎంత కోపం ఉంటే కూడా మాట అంటాక ఆలోచించాల్సిన పరిస్థితి ఉండి ఆయన ఉత్తుపున్నాను మాటలు అనిపించారా? రఘురామకృష్ణరాజు గారు నీకు ఏం చేశాడు? డౌన్ టు ఎర్త్ పర్సన్, అందరితో కలివిడిగా ఉంటాడు, అన్ని పార్టీల నుంచి రాజకీయాలకు అతీతంగా మిత్రులు ఉంటారు. నువ్వు తప్పు చేస్తున్నావా, ఇసుక మద్యం ఈ పాలసీలు తప్పు అయ్యావాబు అని అందరంగా నీకు సూచన చేసినందుకు ఆయన పట్టు కొట్టేసావు. సూచన చేస్తే తిట్టించావు, తిడతాయని కోపం రాదా? ఇంకా విమర్శించి ఇంకా ఇలాంటి అరాచకం ఉండకూడదంటే జైల్లో పోవాలి, జైల్లో ఉండాల్సిన వాడు అని పిటిషన్ వేసాడు. తప్పే ఉంది. వీలైతే న్యాయ పోరాటం చేయాలి కానీ తీసుకెళ్ళి కొట్టేస్తావా? ఈ రాజులు అందరూ ఊరుకుంటారా? ఆ కమ్యూనిటీ దూరం చేసుకున్నావు కదా, నువ్వేదో ఉద్ధరించినట్టు కృష్ణరాజు గారిని ఏదో ఆయనకి ఏదో చేస్తున్నట్టు చేద్దామంటే నమ్ముతారు వాళ్ళు ఏంటండి? అయితే కాకపోతే ఇక్కడ ప్రధానంగా చూస్తే ఏదైతే ప్రభాస్ తాలూకు సినిమా ఫేమ్ కానివ్వండి, ఎందుకంటే ఆయన ఇప్పుడు యూత్లో కానీ మంచి ఫాలోయింగ్ ఉంది ప్రభాస్కి. అలాగే కృష్ణరాజు గారు అంటే కూడా ఆ తరం వాళ్ళ నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనకి అభిమానులు ఉన్నారు. ఇంకా రాజకీయంగా కూడా ఆయనకు ఉన్నటువంటి అక్కడ, ఎందుకంటే కేంద్ర మంత్రిగా కూడా చేస్తున్నారు కాబట్టి రాజకీయంగా కూడా ఆయనకు కొంత సపోర్ట్ వస్తుంది అని చెప్పి ఇప్పటికే దానికి సంబంధించి వైసీపీ అయితే కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రైట్ పర్సన్ రాంగ్ పార్టీలో ఉంటే ఆయన ఎంత గొప్పవాడైనా, ఇప్పుడు ప్రజారాజ్యం తరపున రాయమండ్రిలో నిలబడ్డాడు కృష్ణరాజు గారు. మరి రాజుగారు చాలా పెద్ద గొప్పవాడు కదా, ఎందుకు నగ్గలేదు? అలాగే ఆయన ఇప్పుడు వైసీపీ బీజేపీలో ఉన్నా కానీ పని జరగదు. ఆయన ఏమన్నా చేయనివ్వండి, ప్రజలందరూ ఒకటి డిసైడ్ అయిపోయి ఉన్నారు ఇక్కడ. దాని వ్యతిరేకంగా వెళ్తే భంగపడకూడదు. ఈసారికి మాత్రం అసలు నేను ఆలోచన ఉంటుంది అనుకుంటుంది ఆవిడ. శ్యామలాదేవి గారు అలాంటి ఆలోచనలు ఉండదని అనుకుంటున్నాను నేను. అంటే ఏదైతే ఆయన జయంతో వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఈ తర్వాత ప్రకటన ఉండే అవకాశం ఉంది అన్న ప్రచారాలు వస్తున్నాయి. ఒట్టిదండి, ఏముండదు, అలాంటి పరిస్థితులు ఏముండవు. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే ఆవిడ నష్టపోద్ది, పరుగు పోద్ది. ఇప్పుడు కృష్ణరాజు గారు నిలబడ్డారు, ఆయన ఒకసారి 2 సార్లు గెలిచాడు, 4-5 సార్లు నిలబడ్డారు. గెలిచారా? గెలలేదు కదా, ఆయనే గెలలేదు కదా. కాబట్టి ఏదో కొంపలేం అంటుపోతే కొంపలేం ములిగిపోతే ఎవడ ఆలోచించక్కర్లేదు. జనం కూడా బాగా గుర్తుపెట్టుకున్నారు, రాజులనే కాకుండా అందరినీ ఇబ్బంది పెట్టేసాడు. పైగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, రాజులు ఓటింగ్ ఏమి ఎక్కువ ఉండదు అక్కడ, కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్. ఆ క్షత్రియులు వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాడు. వాళ్ళందరూ మా ఇంటికి మర్చిపోతారు, వీటి సంగతి చూడాలనుకుంటున్నారు వాళ్ళు. డిఫరెంట్గా పని జరుగుద్ది వాళ్ళు. అసలు అశ్వమేధ యాగం చేసినట్టు రాజసూయ యాగం చేస్తారు, సర్పయాగం చేస్తారు అనుకుంటున్నారు. రఘురామకృష్ణరాజు గారు అలా పొట్టేడు సర్పయాగం చేద్దామని. వాళ్ళకి నీకు ఆవిడ శ్యామలా గారు ఆమెని అలాంటివి ఏమి చేయరండి. నేనైతే ఆవిడ రాజకీయాల్లో అక్కడ రాదు, ఇప్పుడు పోటీ చేయమన్నా కానీ పని చూసుకోమని చెప్తుంది అనుకుంటున్నాను. వాళ్ళు ట్రై చేస్తారు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే కృష్ణరాజు గారి సతీమణి శ్యామలాదేవి గారు రాజకీయాల్లోకి రాబోతున్నారు అనేటువంటి ప్రచారంలో వాస్తవాలు అయితే చాలా తక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఒకవేళ నిజంగా ఆ ఉద్దేశంతో ఆవిడ రాజకీయాల్లోకి వచ్చినా కూడా
బీజేపీ కానీ వైసీపీ నుంచి పోటీ చేస్తే ఆయనకున్నటువంటి ప్రతిష్టని భంగపరిచినట్లుగా అవుతుంది అన్నటువంటి భావన అయితే కనుక ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.